స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సన్నుతి చేసి పాడదము, సన్నుతి చేసి పాడదము. సదయుడాని నామమును, సదయుడాని నామమును, స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగా మము నడిపితివే. సర్వోన్నతుడా నీ సేవ పదమున సంతృప్తిగా మము నడిపితివే. నూరు వసంతాల పరిమళ జీవితం, నూరు వసంతాల పరిమళ జీవితం ఇచ్చి మమ్ముల కాచిన దేవా, స్తోత్రం నీకు స్తోత్రం, స్తోత్రం నీకు స్తోత్రం. స్తుతియాగమును చేసెదము, స్తోత్ర బలిని సమర్పించెదము. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఈ అద్భుత శిలువగట్టు పుణ్యక్షేత్రంగా ఆవిర్భవించబడి ఈ సంవత్సరం 13వ తిరునాళ్లను మనం అద్భుతంగా కొనియాడుతున్నాము. ఈ శిలువనాథుడు క్రీస్తు ప్రభు కొలువయ్యున్న ఈ శిలువగట్టు పుణ్యక్షేత్రం గత 92 సంవత్సరాలుగా నూజివీడు పరిసర ప్రజ ప్రాంతాలకు, క్రైస్తవ విశ్వాసులకు అద్భుత గుట్టగా, వరాలనిచ్చే గట్టుగా, ఆయువు పట్టుగా వెరజల్లుతున్నది అనే విషయం మనందరికీ తెలిసినదే. కాబట్టి ఈ 13వ వార్షిక పుణ్యక్షేత్ర వేడుకలను ఘనంగా కొనియాడటానికి మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు విజయవాడ పీఠాధిపతులను ప్రేమతో మనమందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. 1932వ సంవత్సరంలో ఒక టేకుతో చేసినటువంటి చెక్కతో ప్రారంభమైన ఈ పుణ్యక్షేత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన భక్తులందరికీ, విశ్వాసులందరి యొక్క మనసులలో శాంతి సమాధానాలు, దేవునికి అనుగ్రహాలు నింపుతూ విచ్చేసినటువంటి కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపదేశులను, దీక్షాపరులను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరి కోసం ప్రార్థన చేయటానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా మరి ఒకసారి స్వాగతం పలుకుతూ ఈ యొక్క
పుణ్యక్షేత్రం వెలుగొద్దడానికి ముందు 1967 సంవత్సరంలోని కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ జాన్ లేయించిన్ గారు ముందస్తు ప్రణాళిక రచించి మనందరికీ ఒక పుణ్యక్షేత్రాన్ని ప్రసాదించారు. కావున ఈ దివ్య పూజ బలులు ప్రత్యేకంగా వారి యొక్క పవిత్రమైన ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూర్చమని వేడుకుంటూ, అలాగే విచ్చేసినటువంటి విశ్వాసులందరి యొక్క జీవితాలలో ఆ శిలువనాథుడు తన యొక్క రక్షణ వరాలు అనుగ్రహాలు ప్రసాదించమని, ఈ దివ్య పూజ బలి ప్రారంభించమని మన యొక్క పీఠాధిపతులు మరి యొక్క మారు ప్రేమతో బ్రతిమాలుచున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం తపస్సు కాలంలో ఈ శిలువ విజయ పండుగను చేసుకోవడం ఒక ఆనందదాయకమైన ఆచారం. ఇక్కడకు విచ్చేసిన భక్తులందరికీ, గురువులకు, మరీ ముఖ్యంగా విచారణ గురువులు జోసఫ్ గారికి, అలాగే లాము జయరాజ్ గారు ఫాదర్ గారికి, మఠవాసులు మఠవాసులందరికీ, పురజనులందరికీ, విశ్వాసులందరికీ, అనేక ప్రాంతాల నుండి అనేక గ్రామాల నుంచి వచ్చిన విశ్వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన జాబులో ఇట్లా అన్నారు: యూదులు అంటే యూద మతస్థులు అద్భుతాలని కోరుతూ ఉన్నారు. యావే ప్రభువు వాళ్లకు ముందు చేసిన అద్భుతాలు మళ్ళీ చేయమని కోరుతూ ఉన్నారు. గ్రీసు దేశస్థులు వివేకానికి, జ్ఞానానికి ప్రాకులాడుతూ ఉన్నారు. కానీ మనం క్రీస్తు శిలువను గురించి మాట్లాడుతున్నాం. ఇది యూదులకు ఆటంకము, అలాగే గ్రీకులకు అవివేకమగు. కాబట్టి వాళ్లకు ఆటంకము, ఒకరికి ఆటంకము, ఇంకొకరికి అవివేకమైనా సరే, మనం మటుకు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాలి అని ఆనాడు పునీత పౌలు గారు చెప్పారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 22-23 వచనాలు. అదే జాబులో 2-3 వచనాల ముందు ఆ అపోస్తలుడే ఈ విధంగా అన్నాడు: భ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. అందుకే ఈ శిలువ మనకి దేవుని శక్తి. అందుకే మన విశ్వాసులందరూ మన ఇళ్లల్లో ఆ శిలువను ఉంచుకుంటూ ఉన్నాం. అదే దానిని మెడలో వేలాడి తీసుకుంటున్నాం. ఈ విధంగా శిలువ మనకు దేవుని శక్తి అని నమ్మి ఆ శిలువ పండుగను ఈరోజు మనందరం సంతోషంగా చేసుకుంటున్నాం. మన జీవితాలలో ఈ శిలువ, క్రీస్తు ప్రభుని శిలువ ఆశీర్వాదం మనకు కావాలి. జీవితం అనేక సమస్యలతో నిండి ఉంది. ముఖ్యంగా ఈ రోజులలో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయ సమస్యలు, సాంఘిక పరంగా సమస్యలు, ప్రతి వాళ్ళు ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం మనందరికీ క్రీస్తు శిలువలో లభిస్తుంది. మానవ పరిమితిని మించిన బాధలను క్రీస్తు ఎదుర్కొంటున్నాడు. తన తండ్రికి తన ఆత్మను ఒప్పజెప్పి తాను విజయాన్ని సాధించాడు. ఆయన శిలువ నుండి అనుగ్రహాలు వరదలై పారుతున్నాయని పునీతులు, పారలౌకికవేత్తలు మనకు సాక్ష్యాలు ఇస్తున్నారు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ సాయంత్రం మన హృదయాలను, మన మనస్సులను క్రీస్తు అనుగ్రహానికి పాత్రలను చేయడానికి
మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఈ పూజలో యోగ్యంగా పాల్గొనడానికి మన పాపాలని గుర్తుంచుకొని పాపక్షమాపణ అడుక్కుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను చుదురుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణను పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఏదేము మండలమును చుట్టుపోవాలని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనం కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా, ఇచట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచున్నాము అని గొనుక్కునిరి. అప్పుడు ప్రభువు విసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహంతో సర్పము చేసి గడి మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడి మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువాక్కు. తిరుస్లీవ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తువా శిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. యేసు నీ సిలువ చేత ప్రధానులను అధిపతులను నిరాయుధులను చేసితివి. వారిని బంధీలను చేసి నీ విజయయాత్రలు అందరికీ
ప్రదర్శించితివి. కనుక నేను నిన్ను కీర్తించి కొనియాడెదను. నీ సిలువ మరణమును తప్ప సమస్తమును మరచిపోయెదను. నీ తిరుశిలువ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తువా, సిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. నీ సిలువకు అంటగొట్టి మాకు విరుద్ధముగాను అడ్డముగానున్న రుణపత్రమును తొలగించితివి. నీ సిలువ ముద్రలు మాపై వేసి నీ రక్షణ విజయంలో మమ్ము భాగస్థులను చేసితివి. కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ సిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. నీ తిరుశిలువ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. తిరుశిలువ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తువా, సిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. యేసుక్రీస్తువా, సిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము. రెండవ పట్టణము. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే
పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువు వాక్కు. యేసుక్రీస్తువా, నీకే స్తుతి గౌరవం కలుగునుగాక. యేసుక్రీస్తువా, నీకే స్తుతి గౌరవం కలుగునుగాక. తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ తిరుసేవ చేత లోకమును రక్షించిన ప్రభువా, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. యేసుక్రీస్తువా, సిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. యేసుక్రీస్తువా, సిలువనాథుడా, నిన్ను ఆరాధించుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 3 పవిత్ర వచనాలు 13 నుంచి 17 వరకు. భక్తుడైన యోహాను గారు వ్రాసిన శుభవార్త అధ్యాయము 13 అధ్యాయము 3 పవిత్ర వచనాలు 13 నుంచి 17 వరకు. యేసు నికోదేముతో ఇట్లు పలికెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవము పొందుటకు అట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని
మనకు ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు మాత్రమే పంపెను కాని అతనిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగును గాక. సహోదరి సహోదరులారా, యేసు ప్రభుని శిలువ క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు. ఈ శిలువ దేవుని లక్షణాన్ని, దేవుని స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. యోహాను గారి సువార్తలో చదివినట్లు 15వ అధ్యాయం 13వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అదేవిధంగా దారి తప్పిన పాపుల పట్ల దేవునికున్న ప్రేమ, ఆయన పరిపూర్ణ న్యాయం ఈ శిలువ వద్దే మిళితమవుతాయి. ప్రభుని ఆజ్ఞలలో ప్రధానమైనది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఆ విషయాన్నే మళ్ళీ క్రీస్తు ప్రభు మార్కు గారి సువిశేషంలో 12వ అధ్యాయం 30వ వచనంలో చెబుతున్నాడు. కాబట్టి దేవుని పట్ల మనకున్న ప్రేమ, గౌరవం, కృతజ్ఞత, భక్తిలో మనం ఎదగాలంటే మనందరం శిలువ విశిష్టతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రభుని శిలువ దేవుని ప్రేమను వ్యక్తం చేస్తుంది. దేవుని స్వచ్ఛమైన ప్రేమ, ఆ స్వచ్ఛమైన ప్రేమను కార్యరూపంలో మనకు చూపిస్తుంది. మనందరం ఈ దైవభక్తిలో ఎదగాలంటే దేవుని రక్షణ కార్యంలో శిలువ ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. మానవ పాపాలలో అత్యంత ప్రబలము, కపటము మరియు మోసపూరితమైన గర్వము, అహంకారాలను ఎదుర్కొంటుంది ఈ శిలువ. పాపపు గాయాలకు స్వస్థత దొరికే చోటు శిలువ సాన్నిధ్యం. మీరు మానసిక సమస్యలతో, ఒత్తిడులతో బాధపడుతుంటే, అపరాధం, ఆందోళన, నిరాశ, కోపం మొదలగు వాటికి లోనైతే క్రీస్తు ప్రభుని శిలువలో మనందరికీ పరిష్కారం దొరుకుతుంది. విషాదంలో, శ్రమల్లో చిక్కుకొని ఉంటే క్రీస్తు ప్రభుని శిలువ మీకు ఓదార్పునిస్తుంది. పేతురు గారు రాసిన మొదటి లేఖలో మనం ఇలా చదువుతున్నాం: మనం పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిని మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం
24వ వచనం, మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిని మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. యజమానుల క్రింద అన్యాయంగా బాధపడుతున్న బానిసలకు పేతురు పై వచనాలు వ్రాశాడు. తన క్రైస్తవులు ఈ విధంగా యజమానుల కింద చాలా బాధలు పడుతూ ఉన్నారు. వాళ్ళని ఓదార్చడానికి పేతురు గారు ఈ వచనాలు వ్రాశారు. క్రీస్తు ప్రభుని గాయాలను గురించిన మాటలు, అన్యాయంగా కొరడా దెబ్బలు తిన్న బానిసల హృదయాలకు ధైర్యాన్ని, ఊరటను, ఓదార్పును ఇవ్వాలని పేతురు గారి ఉద్దేశం. శిలువపై ధ్యానం వారి తరపున ఎన్నో బాధలు భరించి మృతి నొందిన క్రీస్తు పట్ల కృతజ్ఞతాభావం కలిగించగలదనే ఆశాభావంతో పేతురు గారు మరి ఈ మాటలు వ్రాశారు. కాబట్టి క్రీస్తు శిలువను జీవిత కేంద్రంగా ఉంచుకుంటే ఈ రోజుల్లో ప్రబలంగా ఉన్న అనేక తప్పుడు సిద్ధాంతాల నుండి ఈ శిలువ మనందరినీ కాపాడుతుంది. మనందరం ఒక్కొక్కసారి జీవితంలో తెలియకుండా అనేక తప్పుడు సిద్ధాంతాలను మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇటువంటి తప్పుడు సిద్ధాంతాల నుండి మనకి విమోచన కలగాలి. సాతానుడు అంటే ఆటంకాలు పెట్టి అడ్డంగా ఉండేవాడు. ఈ సాతానుడు శిలువను ద్వేషిస్తాడు. కారణం ఏమిటంటే శిలువ అతని ఆటంకాలను మూసివేసింది, అతనికే ముప్పు పెట్టింది. మానవ పతనానికి కారకుడైన సాతానుడు ఇప్పటికి కూడా తప్పుడు సిద్ధాంతాలను వ్యాపింపజేస్తూ మానవ సామర్థ్యం అనే సిద్ధాంతాల్ని దేవునికి, క్రీస్తు శిలువకు బదులుగా ఉంచుతూ నేటి ప్రజలను పెడత్రోవన పట్టిస్తున్నాడు. ఈ సిద్ధాంతం ఏమిటంటే మానవులు అన్ని విషయాలలో సామర్థ్యులు కాబట్టి అతనికి దేవుని అవసరం లేదు. ఈ తప్పుడు సిద్ధాంతం చాలామంది ఫాలో అవుతున్నారు, చాలామంది అనుసరిస్తున్నారు. మనందరికీ మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిని అనుసరిస్తున్నామా? అది అనుసరించకపోతే మనం ఈ సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టే లెక్క. మానవులు అన్ని విషయాలలో సామర్థ్యుడు కనుక అతనికి దేవుని అవసరం లేదు, అందుకే నేను నా మనస్సాక్షిని అనుసరించను అనే తప్పుడు సిద్ధాంతాన్ని కొందరి బలహీనులతో వ్యాపింపజేస్తూ వారు పాపులు కాదని వారిని ఒప్పిస్తూ వారికి సిలువ వేయబడిన క్రీస్తు ఆయన యొక్క అవసరం కూడా లేదని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు సాతానుడు. వారికి రోజువారీ పశ్చాత్తాపం మరియు మనల్ని శుద్ధి చేసే యేసు ప్రభుని రక్తం అవసరం లేదని, ప్రతిదినం పాపం చేసే ఘోర పాపులు కాదని చాలామందిని భ్రమ పెడుతున్నాడు. వారిని ఈ ఆలోచన విధానంలో ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే వారు శిలువ సందేశాన్ని తమకు అన్వయించుకోవడంలో లోతుగా వెళ్ళనవసరం లేదు. కానీ క్రైస్తవులకు శిలువ అనేది కేంద్రం. శిలువ అనేది కేంద్రం. వాళ్ళ విశ్వాసానికి ఈ శిలువ మూలం. అన్ని సిద్ధాంతాలకు ఈ శిలువే కీలకం. మళ్ళీ పేతురు గారు 2వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చదివినట్లయితే, మనం పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్టుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిని మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి అని చదువుతున్నాం. మానవ సమస్యలన్నీ మన పాపం నుండి బయలుదేరతాయి. ఆ విధంగా మన సమస్యలకు కారణాలు మన పాపాలే, మన స్వంత పాపాలు, ఇతరుల పాపపు ప్రతిచర్య, లేదా మన ప్రపంచం దాని పోకడ. కాబట్టి మన సమస్యలకు పరిష్కారాలు మళ్ళీ క్రీస్తులోనే మనకు లభ్యమవుతాయి. శిలువపై క్రీస్తు మరణం ద్వారా ఆయన వైపు తిరిగే వారందరూ
పాపపు శిక్ష నుండి విముక్తి పొందుతారు. ఈరోజు మనం చదివిన సువిశేషంలో ఆయన లేవనెత్తబడ్డాడు కాబట్టి శిలువపై క్రీస్తు మరణం ద్వారా ఆయనపై తిరిగే వారందరూ, ఆయన వైపు తిరిగే వారందరూ పాపపు శిక్ష నుండి విముక్తి పొందుతారు. అతడు తన శరీరంలో మన పాపాలను చెట్టు మీద భరించాడు, మ్రానిపై భరించాడు అని వ్రాశాడు పేతురు. ఇక్కడ శిలువ కంటే మ్రాని అనే పదం ఉపయోగించడం వలన పేతురు గారు ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 22-23 వచనాలను మదిలో ఉంచుకున్నాడు. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పౌలు గారు గలతీయులకు రాసిన జాబులో ఇలా అంటున్నాడు: క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనల్ని విముక్తిని చేశాడు అని చెప్పాడు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. అపోస్తలులిద్దరూ క్రీస్తు తనపై మన పాపాలని మోపుకొని మన స్థానంలో అతడు మరణించాడన్న విషయాన్ని మనందరికీ ఘంటాపథంగా చెబుతున్నారు. నా కోసం, నీ కోసం, మనందరి కోసం క్రీస్తు ప్రభు మరణించాడు. పాపం చేసిన మన కొరకు మన స్థానంలో ఆయన మరణించాడు. క్రీస్తు మన పాపాలను భరించాడని చెప్పినప్పుడు పేతురు గారి మనసులో యెషయా ప్రవక్త పేర్కొన్న బాధామయ సేవకుడు ఉన్నాడు. యెషయా ప్రవక్త 53వ వచనం 4-11 వచనాలు. దేవుని పవిత్రత, దేవుని న్యాయం పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలని కోరుతుంది. క్రీస్తు ఆ శిక్షను స్వయంగా శిలువపై చేకొన్నాడు. క్రీస్తు శరీరాన్ని ప్రస్తావించడం ద్వారా పేతురు క్రీస్తు మానవ స్వభావాన్ని గురించి చెబుతున్నాడు. మానవ జాతి ద్రోహం చేసింది కాబట్టి ఈ జాతి సభ్యుడు దేవుడు కోరిన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. దానికి పాపం చేయని ఒక వ్యక్తి మాత్రమే అటువంటి జరిమానాను చెల్లించగలడు. పాపం చేయని వ్యక్తి ఎవరంటే క్రీస్తు. మానవ జాతిలో పాపం చేయని ఏకైక వ్యక్తి క్రీస్తు ప్రభు. ఆయన నిర్దోషి. మానవ జాతి పాపాలను భరించగల ఏకైక వ్యక్తి యేసు ప్రభువు. ఈ పాపాలను భరించడం అనేది చట్టబద్ధమైన వ్యవహారం. దీనిలో తండ్రి దేవుడు మనకు పడవలసిన శిక్షను తన కుమారునికి మరలించాడు. దేవుడు తన కుమారుని పంపి అతని ద్వారా మన పాపాలను మన్నించాడంటే మన పాపాలను అలా పట్టించుకోవడని అర్థం కాదు. నేటి రోజుల్లో మనకు కూడా న్యాయం ఉంది. మనందరి న్యాయం ఎటువంటిదంటే వదులుగా ఉండే న్యాయం, గట్టిగా ఉండే న్యాయం కాదు. నేను చేస్తే తప్పు కాదు, కానీ నువ్వు చేస్తే తప్పు అని చెప్పే న్యాయం. అందుకే అటువంటి న్యాయాన్ని నేను వదులు న్యాయం అంటున్నాం. వదులుగా ఉండే న్యాయం అది మన వ్యవస్థ. ఈ వదులు న్యాయానికి అలవాటు పడింది మన ప్రపంచం. ప్రజలు భయంకరమైన నేరాలకు పాల్పడతారు, కానీ ఏమీ చేయనట్టు మరుసటి రోజే ఖైదు నుంచి బయటికి వస్తారు. కొందరు అన్ని రకాల వేధింపులకు పాల్పడి న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు మానసికంగా బాధపడుతున్నారనే అబద్ధాలు ప్రయోగించి విడుదలవుతున్నారు. ఇది న్యాయం కాదని మనందరికీ తెలుసు. ఈ విధంగా చాలామంది క్రైస్తవులు దేవుని న్యాయం కూడా అటువంటిదేనని భ్రమపడుతున్నారు. దేవుడి పాపాన్ని అంత గట్టిగా పట్టించుకోడని, మానవుడు అల్పుడు కాబట్టి దేవునికి మానవ అపరాధం అంటదని, పరిపూర్ణుడైన దేవుడికి మానవ అపరాధం ఒక పెద్ద పాపం కాదని భావించి చాలామంది తమ జీవితాలను పాపపురదలోనికి నెట్టివేస్తున్నారు. కానీ బైబిల్లో ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. అన్ని పాపాలకు తీర్పు ఉంటుంది. నీ చిన్న పాపాలకు, పెద్ద పాపాలకు అన్నిటికీ తీర్పు ఉంటుంది. మన పాపం మన మీద ఉన్న మనం శిక్షను భరించాలి. లేక మన పాపం క్రీస్తు తన పైకి తీసుకున్న అతడే శిక్షను భరిస్తాడు. ఎలాగైనా దేవుడు పాపాన్ని తేలికగా తీసుకోడు. నెపోలియన్ చక్రవర్తి యుద్ధాల సమయంలో పురుషులను లాటరీ పద్ధతిలో ఫ్రెంచి సైన్యానికి పంపించేవాడు. అందరూ ఉండేవాళ్ళు.
ఎప్పుడైతే యుద్ధం వస్తుందో ఆయన ఒక లాటరీ తీసి ఫలానా వ్యక్తి వెళ్ళాలి అని చెప్పేవాడు. ఒకరి పేరు లాటరీ పద్ధతిలో వస్తే ఆ వ్యక్తి తప్పక యుద్ధానికి వెళ్ళవలసి ఉండేది. ఒకవేళ మీ స్థానంలో ఇంకొకరు ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు కానీ ఆ వ్యక్తి మినహాయింపు ఉండేది కాదు. ఒక సందర్భంలో అధికారులు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి అతని పేరు లాటరీ పద్ధతిలో ఎంపిక అయిందని కనుక అతను సైన్యంలో చేరి యుద్ధానికి వెళ్ళాలని చెప్పారు. కానీ అతడు వెళ్ళడానికి నిరాకరించాడు. ఏమన్నాడంటే, నేను 2 సంవత్సరాల క్రితమే యుద్ధంలో మరణించాను అని చెప్పాడు. మొదట అతను తెలివి తక్కువ వాడని ఆ మిలిటరీ వాడు నవ్వసాగారు. కానీ అతడు మళ్ళీ ఈ మాటనే మరీ నొక్కి చెప్పాడు. 2 ఏళ్ల క్రితం అతన్ని శత్రు సైన్యాలు నిర్బంధించాయని, ఆ చర్యలో అతడు చనిపోయాడని ఆధారాలు చూపిస్తానని వెళ్ళి రికార్డ్స్ వెదిగితే ఈ వాస్తవాన్ని చూపిస్తాయని చెప్పాడు. కానీ ఇప్పుడు మీరు సజీవంగా ఉన్నారు, మీరు చనిపోయారని చెప్పిన ఎవరు నమ్ముతారు అనే అధికారులు అతన్ని ప్రశ్నించారు. అప్పుడు అతను పోయినసారి లాటరీ పద్ధతిలో తన పేరు వచ్చినప్పుడు ఒక స్నేహితుడు అతనితో అన్నాడు, మీది చాలా పెద్ద కుటుంబం కదండి, మీ మీద చాలామంది ఆధారపడతారు, నా మీద ఎవరు ఆధారపడరు, కాబట్టి మీ స్థానంలో నేను వెళతాను అని తన మిత్రుడికి ఒక పెద్ద మేలు చేశాడు. అధికారులు అప్పుడు వెళ్ళి ఈ మిలిటరీ రికార్డ్స్ను పరిశీలిస్తే ఆ మనిషి వాదన సమర్థనీయంగా తేలింది. ఈ విషయాన్ని నెపోలియన్ చక్రవర్తి స్వయంగా విచారించాడు. ఆ వ్యక్తిపై దేశానికి ఎటువంటి చట్టపరమైన హక్కు లేదని నిర్ణయించాడు. అతడు స్వేచ్ఛగా ఉన్నాడు, ఎందుకంటే అతని స్థానంలో మరొక వ్యక్తి మరణించాడు. యేసు ప్రభువు శిలువపై మన పాపాలను మోసాడు, భరించాడు. కానీ మనం ఒసగే ఈ స్వీయార్పణను తీసుకోవాలి. అతడు ఒసగే స్వీయార్పణను మనం స్వీకరించాలి. మనం అమాయకులుగా ఉండటం నేర్చుకోవాలి. త్యాగబుద్ధి మనం నేర్చుకోవాలి. మంచితనం మనం నేర్చుకోవాలి. మనం మన పాపాలలో ఆ క్రీస్తు ప్రభుని వైపు తిరిగితే ప్రభు మనల్ని ఈ పాపపు శిక్ష నుండి విముక్తి గావిస్తాడు. పేతురు గారు ఈ వాస్తవాన్ని ఇలా అంటున్నాడు, ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రానిపై మోసెను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి. ఆయన గాయముల ద్వారా మనం స్వస్థత నొందామని పదే చెప్పాడు. ఇది ఈ విషయం యొక్క ముగింపు కాదు. క్రీస్తు మరణం కేవలం పాపపు శిక్ష నుండి మాత్రమే కాకుండా ఆ పాపం యొక్క శక్తి నుండి మనల్ని విడిపిస్తుందని సూచిస్తున్నాడు. ఈ పాపానికి శక్తి ఉంది. ఆ పాపం మనల్ని నిద్రపోనివ్వదు. ఒకసారి ఒక పాపం నుంచి మనం విముక్తి చెందిన తర్వాత మళ్ళీ ఇంకొక పాపంలోకి ఎలా చొరబడాలో ఈ పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే శిలువపై మరణించిన క్రీస్తు అనుగ్రహం ద్వారా ఎవరైతే అతని వైపు తిరిగి అతన్ని విశ్వసిస్తారో వారు ఈ పాపపు శక్తి నుండి విమోచన పొందుతారు. మనందరం పొందాలి. ఈ పాపపు శక్తి నుండి విమోచనం పొందాలి. మన మనస్సును, మన హృదయాన్ని మన దగ్గర నుండి క్రీస్తు వైపుకు తిప్పాలి. ఎప్పుడు ప్రభునికే అంకితం చేసుకుంటూ ఉండాలి. వారు పాపశక్తి నుండి విమోచనం పొందుతారు. పాపానికి ఉన్న శక్తి నుండి విముక్తి పొందాలంటే మనలో ఉన్న పాత మనిషి మరణించి క్రొత్త మనిషి ఉత్థానుడవ్వాలి. మనందరిలో ఒక పాత మనిషి ఉంటున్నాడు. వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. ఈ పాపపు మనిషి, ఈ పాత మనిషి మరణించి క్రొత్త మనిషి ప్రతి సంవత్సరం ఉత్థానుడవ్వాలి. పాపానికి ఉన్న శక్తి చాలా బలమైనది. కేవలం మంచి వాగ్దానాల ద్వారా కానీ, సంపూర్ణ సంకల్ప శక్తి ద్వారా కానీ మనం విముక్తి పొందలేం. మనలో ఉన్న పాత మనిషి పాపానికి మరణించి యేసు ప్రభువులో క్రొత్త జీవితానికి పునరుత్థానం కావాలి. ఒకసారి మనం పాపానికి మరణిస్తే నీతిమంతమైన జీవితం అదంతా మన పరమవుతుంది. రోమీలకు వ్రాసిన లేఖలో 8 అధ్యాయాలు
గలతీయులకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 20, కొలసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 1-4 వచనాలు అదే సత్యాన్ని పౌలు గారు బోధించారు. క్రీస్తు మరణంలో విశ్వాసులమైన మనం కూడా ఆయనతో మరణించాం. ఆయన మరణంలో మనం కూడా అతనితో ఒకటయ్యాం. ఆయన మృతులలో నుండి లేచినప్పుడు మనం కూడా జీవితపు క్రొత్తదనానికి ఉత్థానమయ్యాం. పాపాలు ఏ కరువు పెట్టి వెనుకకు వస్తున్నాయి. హృదయ పరివర్తన చెందకముందు నన్ను ప్రలోభపెట్టిన శక్తి మళ్ళీ నాలో మేల్కొంది. ఈ విధంగా నాలో పాపం ఇంకా నిలిచి ఉంది. కాబట్టి నేను పాపానికి చనిపోయానని చెప్పడం వాస్తవాన్ని తిరస్కరించినట్లు అనిపిస్తుంది. కాబట్టి దివ్య గ్రంథం చెప్పే అసలు విషయం ఏమిటి? ఏం చెబుతుంది మన గ్రంథం? పవిత్ర గ్రంథంలో పాపానికి చనిపోవడం అనేది సాధించిన వాస్తవం. హృదయ పరివర్తన పొందినప్పుడు ప్రతి వ్యక్తి క్రీస్తుతో ఐక్యమవుతాడు. ఆ విధంగా పాపానికి చనిపోతాడు. చాలామంది క్రైస్తవులకు ఆ సమయంలో ఈ విషయాన్ని గురించి అంత అవగాహన లేదు. అయినా ఆ విషయం ఇప్పటికి స్థిరంగా ఉంది. ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడిగా విశ్వసించిన క్షణం నుండి శిలువపై అతడు మరణించినప్పుడు అతడు కూడా క్రీస్తుతో ఐక్యంగా వింపబడ్డాడు. దీని ద్వారా క్రీస్తు మరణం యొక్క అన్ని ప్రయోజనాలు ప్రతి విశ్వాసికి వర్తిస్తాయి. పునీత పౌలు గారు ఈ విషయాన్ని ఉద్దేశించి ఇలా చెబుతున్నారు. రోమీలకు వ్రాసిన లేఖలో 6వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్నారు, పాపపు శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో సిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఆయన మరణము పాపమునకు శాశ్వతమగు మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము అని చెబుతున్నాడు. నాకు జీవించడమే క్రీస్తు అన్నాడు ఆయన. నాకు జీవించడమే క్రీస్తు అని చెప్పాడు. మీరును ఈ విషయమున అట్లే పాపమునకు మరణించితిమనియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు మీరు తలంపవలను అని చెబుతున్నాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభుని మరణంలో నేను ఐక్యమయ్యానంటే నేను నా పాత స్వభావం నుండి వేరు చేయబడ్డాను. ఒక దోష వ్యవస్థ నుండి వేరు చేయబడ్డాను. ఇప్పుడు స్వేచ్ఛగా దేవుని విధేయించడాన్ని నేను ఎన్నుకుంటాను. కాబట్టి దేవుని విధేయించాలంటే నేను విధేయిస్తాను అని ఎన్నుకోవాలి. ప్రతిరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మనం పాప శక్తి నుండి వైదొలుగుతాం. క్రీస్తు ప్రభు మరణంలో నేను ఐక్యమయ్యానంటే నేను నా పాత స్వభావం నుండి వేరు చేయబడ్డాను. దోష వ్యవస్థ నుండి వేరు చేయబడ్డాను. ఇప్పుడు స్వేచ్ఛగా దేవుణ్ణి విధేయించడాన్ని ఎన్నుకుంటున్నాను. నేను ఈ శరీరంలో ఉన్నంతకాలం నా పాత స్వభావం వేరు చేయబడినా నిర్మూలింపబడదు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇది వరకు దానికి నాపై ఉన్న శక్తి ఈ సిలువతో, క్రీస్తు ప్రభుని సిలువతో విచ్ఛిన్నమైంది. తద్వారా నేను దాని నుండి వేరుగా జీవించగలను. ఈ క్రీస్తు సిలువ యొక్క శక్తి ద్వారా ఇటువంటి దానిపై ఆ పాపము నాపై ఎటువంటి అధికారం పొంది ఉండలేదు. తద్వారా నేను దాని నుండి వేరుగా జీవించగలను. మరణం యొక్క 2వ అంశం, నేను చేయవలసింది క్రీస్తుతో ఐక్యత వల్ల ఇప్పటికీ చేయబడింది కాదు, చేయవలసింది. కొలస్సీలకు వ్రాసిన లేఖలో 3వ అధ్యాయం 1-5 వచనాలలో 2 అంశాలను గమనిస్తాం. మొదటిది, పౌలు గారు ఏమంటున్నారు? మనం మరణించామని చెప్పి కొన్ని విషయాలను మీరు తుదముట్టించండి అని చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఏ విషయాలు మనం తుదముట్టించాలి? జారత్వం, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష, వీటిని తుదముట్టించండి అని చెబుతున్నాడు. అంటే మనల్ని ప్రలోభపెట్టే వివిధ పాపాల నుండి మనల్ని మనం వేరు చేయబడడానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం పాపం నుండి వేరు చేయబడతాం. ఇది దేవునికి
విధేయత చూపించడంలో మనల్ని మనం తిరస్కరించుకునే ఒక నిర్ణయాత్మక మరియు బాధాకరమైన చర్యను సూచిస్తుంది. మనం దేవుని ఎదుట పవిత్రతతో జీవించాలంటే ఇది మొదట ఆలోచన స్థాయి నుండి ప్రారంభం అవ్వాలి. నేను ఇలా జీవిస్తాను, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాను, నేను ఇటువంటి పాపం నుంచి వేరు చేయబడ్డాను, మళ్ళీ పాపాన్ని ఎన్నుకోను, దేవుణ్ణి ఎన్నుకుంటాను. ఎందుకంటే క్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడు. నా కొరకు మరణించిన క్రీస్తు ప్రభు నాకు ఇటువంటి శక్తిని ఇచ్చాడు. ఈ సిలువ నాకు శక్తిని ఇస్తుంది, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక మంచి నమ్మకం మనందరిలో కలగాలి. క్రీస్తును నమ్మిన వ్యక్తి నిరంతరం పాపంతో ఓడిపోతూ ఉంటే మీరు సిలువపై క్రీస్తు ప్రభుని మరణం విశిష్టతలోనికి లోతుగా ప్రవేశించాలి. ఇది పాపపు శక్తి నుండి మిమ్మల్ని వేరు చేస్తుంది. ఈ పాపపు శక్తి నిరంతరం మనల్ని గొర్రెల వలె కాపరి నుండి దూరం చేస్తుంది. దీని నుండి పరిష్కారం కావాలంటే పాత జీవితానికి మరణం, క్రొత్త జీవితాన్ని స్వాగతించడం అనేది మనం చేయవలసిన పని. చివరిగా సహోదరి సహోదరులారా, పాపపు శక్తి కాపరి పర్యవేక్షకుడి సంరక్షణను కోరుతుంది. ఈ పాపపు శక్తి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలంటే మనకు పర్యవేక్షకుడి సంరక్షణ కోరుతుంది. క్రీస్తు ప్రభుని సంరక్షణను కోరుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన మన మంచి కాపరి. మీరు మీ ఆత్మల కాపరి మరియు సంరక్షకుడిగా మార్చబడ్డారు. మీరే మంచి కాపరిగా తయారవుతారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు మంచి కాపరిగా తయారవ్వాలి, తను తాను రక్షించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు శక్తి, ఆ శిల్వ శక్తి మనలో ఉంది. తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, తన సంఘాన్ని సంరక్షించుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఒక మంచి పర్యవేక్షకుడిగా మార్చబడ్డాడు, ఒక సంరక్షకుడిగా మార్చబడ్డాడు. పేతురు గారు ఈ జాబును నరకయాత్రను అనుభవిస్తున్న బానిసలకు రాశారని చెప్పాను. ఈ జాబు వారికి చాలా ఊరటనిచ్చి ఉంటుంది. వారు మంచి కాపరి యొక్క సున్నితమైన సంరక్షణలో ఉన్నారని, గొర్రెలన్నింటి క్షేమాన్ని ప్రభువు కోరుతున్నారని వారికి తెలియజేస్తాడు. ప్రభువు మీరు చెప్పే ప్రతి మాటను, మీ ప్రతి ఆలోచనను, చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటాడు. అది మీకు అసౌఖ్యకరంగా ఉందా లేక ఓదార్పునిస్తుందా? మీరు క్రైస్తవ ధర్మానికి అనుగుణంగా జీవించాలంటే మంచి గొర్రెల కాపరి తన గొర్రెలలో ఒకరిగా నీ కోసం ప్రాణత్యాగం చేసిన శిలువపై నీ దృష్టి అంతా కేంద్రీకృతమైతే అది నీకు ఓదార్పునిచ్చే ఆలోచనగానే ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ ప్రభుని వంక చూస్తామో, మన దృష్టి మళ్ళిస్తామో అది మనకు ఓదార్పునిస్తుంది. ప్రభువు నీ ఆత్మను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. ఈ వ్యక్తి, ఈయన మంచి కుమారుడు, ఈ కుమార్తె ఎలా నడుస్తుంది, నాపై దృష్టి ఉంచి నడుస్తుందా, నన్ను అనుసరిస్తుందా, తన పాపపు శక్తి ఆమెపై ఉండకుండా, పాపపు శక్తి అతనిపై ఉండకుండా తాను మంచి కార్యాలు చేస్తుందా అని మనం గమనిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో గురువుల సహాయం ఎంతేని అవసరం. అలాగే ప్రతి ఒక్కరూ తమను తాము పాపం నుండి కాపాడుకోవాలి. మనం అతను వెంబడించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ప్రభువు నిన్ను వెంబడిస్తాను, నీ వెంట వస్తాను, నీ వెనక నడుస్తాను అని మనం నిర్ణయించుకుంటే ఆ ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ఆదుకుంటాడు, పోషిస్తాడు. ఎవరైనా నా శిష్యుడు కాగోరితే ప్రతిరోజు తన సిలువను చేకొని నా వెంట నన్ను వెంబడించాలి అని చెప్పారు. ప్రభుని ఏ విధంగా మన శిష్యులు అవ్వాలంటే, ఆయన అనుచరులు అవ్వాలంటే ప్రతిదినం ఒక నిర్ణయం చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రయత్నిస్తే ఆ ప్రభు మనల్ని నడిపిస్తాడు, ఆదుకుంటాడు, పోషిస్తాడు. క్రీస్తు మరణం ద్వారా మనకు పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి ఆ విధంగా మనకి ఈ విముక్తి చేకూరుతుంది. ఈ విముక్తిని నిజంగా మనం కోరుకుంటే తరచూ మనం క్రీస్తు వైపు తిరగాలి. ముందు చెప్పినట్లు దేవుడే చొరవ తీసుకొని మనల్ని తన వైపు మరలిస్తూ ఉంటాడు. కేవలం మన తెలివితేటలు లేక ఒక బలమైన సంకల్ప శక్తి కారణంగా మన దేవుని వైపుకి వెళ్ళం. మనం దేవుని వైపు తిరిగినా
అది దేవుడు త్రిప్పడం మూలంగా సంభవించింది. నేను దేవుని దగ్గరగా ఉన్నానంటే నేను వచ్చానని కాదు, దేవుడే నన్ను ఆ విధంగా మరలించాడు. నన్ను ప్రభువుగా గుర్తింపవలనన్న కోరికను వారికి కలిగింతును అన్నాడు ఇర్మియా ప్రవక్త 24వ అధ్యాయం 7వ వచనం. నన్ను ప్రభువుగా గుర్తింపవలనన్న కోరికను నేను వారికి కలిగింతును, వారు నా ప్రజలుగా, నేను వారికి దేవుడు నగుదను, వారు పూర్ణ హృదయంతో నా వద్దకు తిరిగి వత్తురు అని ఆనాడే ప్రభు చెప్పారు. అదే సమయంలో పాపము నుండి అతని దేవుని వైపు తిరగవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. దుష్టులు తమ మార్గమును విడనాడుదురుగాక. యెషయా ప్రవక్త 55వ అధ్యాయం 7వ వచనం. దుష్టులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనను మార్చుకొందురుగాక. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును, మన దేవుడు వారిని మిక్కుడముగా మన్నించును అని చెప్పారు. ఎవరైతే ప్రభు చెంతకు వస్తారో, ఆయన ప్రేరణ ఆయన దగ్గరకు వస్తారో ప్రభు వారికి దయచూపుతాడు, వారిని మిక్కుడముగా మన్నిస్తాడని చెప్పాడు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మనం మన స్వంత మార్గాలను వీడి, ఇది మనందరికీ మన స్వంత మార్గాలు ఉన్నాయి. ఈ తపస్కాలంలో ఈ స్వంత మార్గాలను వదిలిపెట్టాలి. మన స్వంత మార్గాలను వీడి మనం కోరుకునే స్వయం సంకల్ప జీవితం నుండి ఆ ప్రభువు నడిపించే మార్గంలోనికి పయనించాలి. దీన్నే మనం ఏమంటున్నాం? ఆత్మార్పణ గావించుకోవాలని చెబుతున్నారు. దీన్నే మనం మన మార్గాలను వీడి దేవుని మార్గంలో పయనిస్తున్నామంటే దీన్నే మనం ఆత్మార్పణ అంటాం. అప్పుడే మన జీవితం ఒక మలుపు తిరుగుతుంది. పరివర్తన చెందిన హృదయం అంటే సువార్తకు కేవలం ఒక మేధోపరమైన, అంటే తెలివితేటలు ఇచ్చే అంగీకారం కాదు. యేసు ప్రభుని పూర్ణ మనసుతో దేవుడిగా అంగీకరించి అతనినే మనస్ఫూర్తిగా ఆరాధించడం. ఏ వ్యక్తి మనకు తెలుసు, ఇద్దరు యజమానులను సేవింపజాలడు. మనం ఇద్దరు యజమానులను సేవించలేం. ఒకే యజమాని మనకు కావాల్సింది. ఆ యజమాని ఎవరంటే దేవుడు. ఆ యజమాని ఎవరంటే క్రీస్తు ప్రభు. నా ఆలోచనను వదిలిపెట్టి ఆ ప్రభుని వైపు తిరుగుతూ ఉండాలి. ముగించే ముందు, 3 పిల్లల తల్లి ఆమె ఒకరోజు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళింది. అంటే కౌన్సిలర్ అంటే తెలుసు కదా మీకు, అంటే రాజకీయ కౌన్సిలర్ కాదు, సరేనా? కౌన్సిలర్ అంటే మనకు సహాయం చేసే, మన ఆలోచనలు సరిగా లేకపోతే, మనకు కష్టాలు వస్తే ఎవరన్నా విని మనకి ఒక మార్గం చూపించే వాళ్ళనే కౌన్సిలర్ అంటాం. ఒక 3 పిల్లల తల్లి ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె సంభాషించేటప్పుడు, మీ 3 పిల్లల్లో ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడతారు అని అడిగాడు ఆయన. అందుకు ఆమె, లేదండి నేను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆమె ఏమందంటే, అది మానసికంగా అసాధ్యమమ్మా, మీరు నిజం చెప్పడానికి సంకోచిస్తున్నారు అని అంది. అని ఆ కౌన్సిలర్ సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ తల్లి ఇలా ఈ విధంగా చెప్పింది, నా 3 పిల్లలను ఎప్పుడు సమానంగా ప్రేమించను. 3 ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాను. 3 ఒకరు బాధపడుతున్నప్పుడు, దారి తప్పినప్పుడు ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాను. 3 ఒకరు అయోమయ స్థితిలో ఉండి మానసిక శోభకు గురైనప్పుడు ఆ బిడ్డకు దగ్గరగా ఉండి ఆ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పింది. ఈ మినహాయింపులు తప్ప నా 3 పిల్లలను నేను ఒకే విధంగా ప్రేమిస్తున్నానని చెప్పింది. ఈ మాటకు మినహాయింపులు అని చెప్పింది. ఇదే విధంగా ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు. ఎవరికైతే ఎక్కువ అవసరం ఉంటుందో ఆ వ్యక్తిని ప్రభు అమితంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ తల్లి ప్రేమ కంటే గాఢమైనది. అందుకే మనకై సిలువపై మృతి చెంది మనకి రక్షణాన్ని సంపాదించాడు. ఆ రక్షణాన్ని మనం ప్రతిరోజు కోరుకోవాలి. అందుకని ఈ విషయాన్ని గమనించి, ముఖ్యంగా ఈ తపస్కాలంలో ప్రతిరోజు క్రీస్తు వైపు తిరుగుతూ మనం ఈ పాప శక్తి నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అందరం కలిసి విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును
భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతు అధికారముకులోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అద్భుత శిలువగట్టు మహోత్సవమును కొనియాడ సమావేశమైతిమి. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను ఆలకించమని దయగల దేవుని ప్రార్థించుదము. ప్రపంచమంతటా వ్యాపించున్న స్త్రీ సభ కొరకు ప్రార్థించుదాం. క్రైస్తవ విశ్వాసులందరూ తమ జ్ఞానస్థానపు ఉనికిని అనుభవంలోనికి తెచ్చుకొని క్రీస్తు అడుగుజాడలలో రుజువర్తనుడై జీవించుచు ప్రేమకు, సత్యానికి, న్యాయానికి, సమానతకు సాక్షులుగా జీవించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన స్త్రీ సభను నడిపే నాయకుల కొరకు ప్రార్థించుదాం. జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారు, మన పీఠాధిపతులు మహాగణ జోసెఫ్ రాజారావు గారు, గురువులు, మఠవాసులు, సామాన్య క్రైస్తవులు ఎవరికి ఇవ్వబడిన బాధ్యతలు వారు పరిపూర్ణంగా నెరవేర్చులాగును సత్య స్త్రీ సభను ఆత్మదేవుని జ్ఞానంచే ముక్తి పదములో నడిపి అందరికీ క్రీస్తు ప్రభుని రక్షణను అందించినట్లు ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన విచారణ కొరకు ప్రార్థించుదాం. మన నెహ్రూపేట విచారణలో అన్ని కుటుంబాలు క్రైస్తవ దృక్పథంలో తమ జీవితాన్ని, జీవన విధానాన్ని మలచుకున్నట్లు అందరూ గురువులతో, పెద్దలతో సహకరించి ఆదర్శ సంఘాలుగా వర్ధిల్లేటట్లు ఓ ప్రభా మేము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన నూజివీడు ప్రాంత అభ్యున్నతి కొరకై ప్రార్థించుదాం. ప్రజలందరిలో సమసమాజ భావాలు, నిజాయితీ, ధర్మం, న్యాయం వెల్లవిరిసి జాతి, మత, కుల భేదాలు సన్నగిల్లి ఉన్నత భావాలతో ప్రతి పల్లె, గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తూ అందరూ ఉండడానికి జీవన వృత్తి, సమబుద్ధి, దాతృత్వం లభించేటట్లు ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన పరిశుద్ధ సిలువగట్టు మహోత్సవమును జరుపుకున్నట్టుకు తోడ్పడిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు సంఘం ఐక్యతను, ఉనికిని మనసునందుంచుకొని అందరి శ్రేయస్సు కొరకు సాంఘీభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించుదాం. వారి త్యాగాలు, కృషి, సేవా ఔదార్యం వారికి తోడు నీడగా దీవెనకరముగా ఉండాలని ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఫాదర్ జాన్ లియోన్చిని కొరకు మన విజయవాడ మేత్రాసనములో ఎంతోమంది గురువులను తీర్చిదిద్ది ఈ ప్రాంతాన్ని క్రైస్తవ విశ్వాసములు నడిపించి పరమోపదించిన ఫాదర్ జాన్ లియోన్చిని గారికి నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా.
ప్రభువా, నీ బిడ్డలు నీకు మొరపెట్టుకుని మనలను ఆలకింపుము. దీనత్వంతో చేయు ప్రార్థనలు నీ సన్నిధి చేరి నీ ఔదార్యము వలన నీ బిడ్డలు కాంక్షించున్నవి వారికి లభించున్నట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగ వచ్చాను అందుకో దేవా, అర్పించగ వచ్చాను అందుకో దేవా, సమర్పించగ తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, అంగీకరించే నన్ను అర్పణగా గైకొను, అంగీకరించే నన్ను అర్పణగా గైకొను. మనసుతో మమతతో మది నిండా పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో. కాలమనే మనసులు నిరబోసిన సుమములు నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. కాలమనే వనములో విరబోసిన సుమములు నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, జీవితమని కడలిలో నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు. సహోదరి సహోదరులారా, నేనను మీరు నడిపించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేము అర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళన గావింపము. ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము.
దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవము వసగితివి. మానవుని మరణమునకు కారణమైన ఆ మ్రానియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తలులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సెక్కపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దాయగల తండ్రి, నలుదశలో చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకము విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. ఎవరు మైక్రోఫోన్లో చెప్పొద్దు, అందరు కలిసి చెబుదాం. పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వల్ల పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా. యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా, యేసు దేహమా, దివ్య ప్రసాదమా, యేసు దేహమా, సత్ప్రసాదమా. మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా.
దిగి వచ్చిన ఆహారమా. మోక్షము చేర్చే మన్నాను మించిన విందు మనలను మోక్షము చేర్చే కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా కడరా భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసునాథుడు మనకు పంచిన తన శరీర విందు. యేసు దేహమా దివ్య ప్రసాదమా, యేసు దేహమా సత్ప్రసాదమా, దేహమా దివ్య ప్రసాదమా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి అద్భుతాలు దాగి ఉన్నాయి. 1932 సంవత్సరంలో కొంతమంది మిషనరీ గురువుల చేత ఒక టేకు చెక్కతో స్థాపించబడినటువంటి సిలువ ఈనాడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిలువ స్థానంలో ప్రతిష్ఠించగా, ఆనాడు ఎవరో ఒక అనామకుడు తెలియకుండా ఇది ఒక చెక్క మొక్కే కదా అని తీసివేసి దానిని వంట చెరుకుగా ఉపయోగించాలనే ఉద్దేశంతో సిలువకు ఎనలేనటువంటి అవమానాన్ని తీసుకువచ్చాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత తన జీవితంలో భరించలేనటువంటి బాధలు సమస్యలకు గురి అయ్యాడు. ఆ తర్వాత తానే స్వయంగా వచ్చి ఇదిగో నేను ఈ తప్పు చేశాను అని తన తప్పును ఒప్పుకున్నాడు. ఇది ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక వాస్తవిక సత్యం, అలనాడు జరిగినటువంటి ఒక అద్భుతం. ఆ తరువాత 1967 సంవత్సరంలో ప్రభుత్వం దగ్గర కొంత స్థలాన్ని కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ జాన్ లేయించిన స్వాముల వారు కొని ఇనుప సిలువను ప్రతిష్ఠించిరి. దానికి సాక్ష్యం నిన్న పూజలో పాల్గొన్నటువంటి రెవరెండ్ ఫాదర్ చింతగుంట ఎన్నయ్య మరియు ఈనాడు మన మధ్య ఉన్నటువంటి ఉదయ బల్తజార్ స్వాములు. ఆ తరువాత 2010 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క స్థలాన్ని ఆంబ్రోస్ కొండగా లేకపోతే గుర్రంగట్టుగా పిలువబడింది. 2010 సంవత్సరంలో ఆక్రమణకు గురైన తరువాత విజయవాడ మేత్రాసన్ గురువుల యొక్క ప్రోత్సాహంతో, ముఖ్యంగా నెహ్రూపేట విచారణ సంఘస్థులు మరియు సంఘ పెద్దల యొక్క కృషితో పోగొట్టుకున్నాము అనేటువంటి పుణ్యక్షేత్రాన్ని, ఈ పుణ్యమైన స్థలాన్ని దక్కించుకోవటం జరిగింది. కొన్నిసార్లు ఏది జరిగినా సరే మన మంచికే అంటారు కదా. అందుకే అప్పుడు ఎవరు పట్టించుకున్నటువంటి ఈ ఆంబరోస్ కొండ నాటి నుంచి 2010 సంవత్సరం నుంచి అద్భుత సిలువగట్టుగా ఒక పుణ్యక్షేత్రంగా ఆవిర్భించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ అనేకమైన మార్పులు పొందుతూ ఈనాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. మొదటిగా రెవరెండ్ ఫాదర్ ఎర్రమాల తంబి స్వామి, తరువాత ఈ బృహత్తర కార్యము మరియు పుణ్యక్షేత్రంని ముందుకు నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ పంతగాని లాజర్ స్వామి కొత్త రంగులు దిద్ది ఆ తర్వాత ఒక నూతనమైనటువంటి విచారణకు పుణ్యక్షేత్రంగా రూపొందిన తరువాత రెవరెండ్ ఫాదర్ దారా బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప స్వామి, రెవరెండ్ ఫాదర్ పేయల మరీదాస్ స్వాములు వీరి సమయంలో ఎంతోమంది విశ్వాసులకు, ఎంతోమంది భక్తులకు ఒక ఆసరగా నిలుస్తూ ఎనలేనటువంటి భక్తుల విశ్వాసాల జీవితాలలో అనేకమైనటువంటి అద్భుతాలు చేకూర్చిపెట్టింది ఈ అద్భుతమైనటువంటి సిలువగట్టు పుణ్యక్షేత్రం. మరలా ఈ పుణ్యక్షేత్ర బాధ్యతలు నెహ్రూపేట విచారణకు అప్పగించిన తరువాత
ఇంకొన్ని మార్పులతో ఈనాడు మనం చూస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రంగా ఆరంభించింది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా వరకు కూడా ఇది ఒక సాధారణ పుణ్యక్షేత్రంగానే చూస్తూ ఉంటారు. కానీ ఇది ఒక సాధారణ పుణ్యక్షేత్రం కంటే కూడా ఎంతోమంది విశ్వాసులకు, ఎంతోమంది భక్తులకు ఉన్నటువంటి ఒక నమ్మకంగా దీన్ని పరిగణిస్తూ ఉంటాం. ఎందుకంటే దానికి ప్రతిరూపంగాని ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు, కొన్ని వేల మంది విశ్వాసులు ఏడాదికి ఒక్కసారి జరుపుకునేటువంటి యొక్క ఉత్సవాలలో పాల్గొంటున్నారు అని అంటే దీనికి మించినటువంటి నిదర్శనం ఇంకొకటి మనకు అవసరం లేదు. అయితే ఈ కొన్ని నెలల వ్యవధిలోనే నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అనుభూతి చెందినటువంటి అద్భుతాలు, చూసినటువంటి అద్భుతాలు అనేకం అశేషం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రం చెంత కొలువై ఉన్నటువంటి ఆ సిలువనాథుని మీద అసాధారణమైన నమ్మకం అనుకుంటే మనం అసాధారణం ఇంకా జరగదు అనుకున్నది కూడా సాధారణం చేస్తాడు ఆ సిలువనాథుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా మనందరికీ ఉండవలసింది ఈ స్థలం మీద కాదు, మన నమ్మకం ఉండవలసింది ఈ స్థలం పైన, ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రం మీద కొలువై ఉన్నటువంటి ఆ సిలువనాథుడు మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు అనేటువంటి ప్రగాఢ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ దేవత దేవుడు మన జీవితాలను తప్పకుండా ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నమ్మకంతోనే, ఈ విశ్వాసంతోనే ఇక్కడ పాల్గొన్నటువంటి అనేక మంది భక్తులను, విశ్వాసులను ఆశీర్వదించడానికి, మనందరి కోసం ప్రార్థన చేయటానికి, దేవుని యొక్క దీవెనలు ప్రత్యేకంగా కురిపించడానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనందరి కోసం ఇక్కడ విచ్చేసి వచ్చినటువంటి విజయవాడ మేత్రానులు మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని నా తరపున మరియు ఉత్సవ కమిటీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ విజయవాడ గురుపీఠములో ఎన్నెన్నో అద్భుత పనులు చేస్తూ, అభివృద్ధి పనులు చేస్తూ, ఎంతోమంది యువ గురువులను ప్రోత్సహిస్తూ, ఇటువంటి నమ్మకాన్ని మాలాంటి యువ గురువులకు ఇస్తూ మన పీఠాధిపతులు, ఇటువంటి పీఠాధిపతులు మనకు ఉండటం నిజంగా దేవునికి ఆశీర్వాదం. కాబట్టి వీరి గురించి ఇంకా చెప్పాలి అంటే చాలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడితో నేను ముగిస్తూ మరలా మన పీఠాధిపతులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తరువాత పోయిన సంవత్సరం పండుగ అయిన తర్వాత రెవరెండ్ ఫాదర్ పయ్యల మరీదాస్ గారి యొక్క ఆలోచన ప్రణాళిక అనేది చాలా గొప్పది. అందుకే వారి యొక్క ప్రోత్సాహంతో ఈనాడు మనం ఆవిర్భవించినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ లేయించిన ఫాదర్ గారి యొక్క అర్ధవిగ్రహావిష్కరణ అనేది జరిగింది. అదేవిధంగానే ఈనాడు మనం దివ్య పూజలు సమర్పించినటువంటి ఈ 120 అడుగుల స్టేజీ కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ మధ్యకాలంలో, ఈ సమయంలోని ఈ యొక్క అద్భుత సిలువగట్టుకు కొన్ని రూపురేఖలు దిద్దుతూ తన యొక్క సమయాన్ని, తన యొక్క ఆలోచన అంకురార్పణం చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ పయ్యల మరీదాస్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగానే ఈ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్ళ యొక్క పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నోసార్లు ఈ పనులన్నీ కూడా సమీకరిస్తూ, కొన్ని సలహాలు ఇస్తూ, ముఖ్యంగా పతాకావిష్కరణ సమయంలోనూ, అలాగే ఈ 3 దినాల పండుగలో మొదటి రోజున మన కోసం దివ్య పూజలు సమర్పించి మన కోసం ప్రార్థించినటువంటి వికార్ ఫారెన్ మరియు న్యూజివీడ్ విచారణకర్తలైన లాముచేరస్ ఫాదర్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నిన్నటి రోజున, ఈ పండుగ 2వ రోజున మన కోసం తన యొక్క సమయాన్ని వెచ్చించి దివ్య పూజలు సమర్పించినటువంటి విజయవాడ మేత్రాసన వికార్ జనరల్ గారైన మొర్సన్యర్ మౌల ప్రసాద్ ఫాదర్ గారు నిన్న మన కోసం వచ్చి దివ్య పూజలు సమర్పించారు. అయితే ఫాదర్ గారి గురించి చెప్పడం ఒక చిన్న విషయం మర్చిపోయాను నిన్న. అదేంటంటే ఈ కొండ, ఈ పుణ్యక్షేత్రం ఆవిర్భించినటువంటి సమయంలో కనీసం 7-8 సార్లు అక్కడక్కడ నీటి కోసం బోర్లు వేయటం జరిగింది. ఈ బోర్లు వేసినప్పుడు ఎన్నిసార్లు చూసినా సరే నీరు పడలేదు. అందులో ఎంతో ధనం కూడా వృధా అయిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. కొన్నిసార్లు ఒకసారి మన మౌల ప్రసాద్ ఫాదర్ గారు కూడా తానే స్వయంగా వచ్చి ఈ బోర్ వేయించడానికి డబ్బులు ఇచ్చినట్లుగా, ధనం ఇచ్చినట్లుగా మన వచ్చినటువంటి లాజర్ ఫాదర్ గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మన దగ్గర లేకపోయినా సరే మొర్సన్యర్ మౌల ప్రసాద్ స్వామికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ 9 దినాల ప్రారంభం నుంచి ఈనాటి వరకు కూడా మనందరికీ కూడా అనేకమైనటువంటి సేవలు, సలహాలు ఇస్తున్నటువంటి సెయింట్ పాల్ సెమినరీ రెక్టర్
రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి గారిని మరియు వైస్ రెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ తోట మరియాస్ గారిని కూడా మరియు ఆ సెమినరీలో ఉన్నటువంటి గురు విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈనాడు మన మధ్యకు మనకు ఆహ్వానాన్ని మన్నించి దూరభారం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది గురువులకు ప్రత్యేకంగా ఈ తపస్కాలంలో అది కూడా బుధవారం, ఎందుకంటే ప్రతి విచారణలో కూడా బుధవారం అనగానే శిలువ మార్గము మరియు అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి. అయినా సరే మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనందరి కోసం ప్రార్థన చేయటానికి ఇక్కడ మన మధ్య అనేక మంది గురువులు ఉన్నారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా మా అభినందనలు, ధన్యవాదాలు తెలియచేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, గురువుల తరువాత ఈ పండుగ కార్యక్రమాలను ముందుకు నడిపించినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు, వీరు కేవలం చందాలు వసూలు చేయటము లేకపోతే అభివృద్ధి పనులు చేపట్టడం మాత్రమే కాదు, ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. కొన్ని పనులు ఇవన్నీ కూడా మా సొంత ఇంట్లో జరుగుతున్నాయి, ఇది మా సొంత పనులు అనేటువంటి సంకల్పంతో, మంచి నమ్మకంతో, ఐక్యతతో పనిచేసినటువంటి ఈ పండుగ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నెహ్రూపేట వారికి, ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి అభివృద్ధి పనులు కూడా వారి హస్తం అనేది చాలా దృఢంగా ఉంది అని చెప్పడానికి ఎటువంటి సంకోచము కూడా లేదు. కాబట్టి మరి ఒకసారి వ్యక్తిగతంగా నా తరపున ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే సెయింట్ ఆంబ్రోస్ సెమినరీ బ్రదర్స్కు మరియు మహేష్ ఫాదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలో పాటు ఈ పండుగ రోజుల్లో కూడా మన కోసం ఈ దివ్య పూజ బలు పాల్గొవటం, ఆధ్యాత్మికంగా ఒక భరోసా అనేది కల్పించడం వారు చేశారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ 9 రోజుల పాటు నవదిన ప్రార్థనలో దివ్య పూజ బలిపీఠాన్ని అలంకరించినటువంటి పావనాత్మ అమ్మగారులకు, ముఖ్యంగా సుపీరియర్ సిస్టర్ అయిన చిన్నమ్మ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే నిన్నటి రోజున పీఠాన్ని అలంకరించినటువంటి తెరిసా నగర్ అమ్మగారులకు, మొన్నటి రోజున పీఠాన్ని అలంకరించినటువంటి పావనాత్మ అమ్మగారులకు, ఈ రోజున పీఠాన్ని మరియు స్టేజ్ని అలంకరించినటువంటి సెయింట్ ఆన్స్ కాలేజ్ స్కూల్ విద్యార్థులకు, ప్రత్యేకంగా అమ్మగారులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజున బిషప్ గారిని ఆహ్వానించుకున్నటువంటి సమయంలో బ్యాండ్ను ఏర్పాటు చేసినటువంటి సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులకు, స్వాగత నృత్యాన్ని మనందరి కోసం చేసినటువంటి కాలేజ్ విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని చెప్పిన తర్వాత కోయిర్ గురించి చెప్పకపోతే మాత్రం అది చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే మహేష్ ఫాదర్ గారి యొక్క గానానికి, బాలశౌరి మాస్టర్ గారి యొక్క సంగీతానికి తోడ్పడితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనడానికి ఈరోజు జరిగినటువంటి కోయరే నిదర్శనం. వారిద్దరూ కూడా సమీకరించుకొని ఎన్నో ప్రాక్టీసులు పెట్టి ఆ తర్వాత ఇంత చక్కగా మనమందరం కూడా భక్తి విశ్వాసాలతో దివ్య పూజ బలి పాల్గొనడానికి సహకరించినటువంటి కోయిల బృందానికి, మహేష్ ఫాదర్ గారికి, బాలశౌరి మాస్టర్ గారికి, జెస్సీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగానే ఈ పనులన్నీ కూడా సమీకరిస్తూ వారి తగిన కొద్దీ ప్రతి ఒక్కరూ కూడా పనులు చేసినటువంటి, ముఖ్యంగా అన్నవరం యూత్ వారికి, నెహ్రూపేట యూత్ వారికి, రేగోటి యూత్ వారికి, సుంకోల్ యూత్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క పుణ్యక్షేత్ర ప్రాంగణాన్ని శుభ్రపరిచేటువంటి విషయంలో ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్లు చెప్పడానికి 100 కొద్ది 1000 కొద్ది పేర్లు ఉన్నాయి. అందుకని ఎవరు అని కించపరచకుండా, ఎవరు ఎక్కువ అని చెప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా పేరున ఈ పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఈ తిరునాళ్ళ కోసం శుభ్రం చేసినటువంటి వారికి, శ్రమదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగానే ఈనాడు ఈ పండుగను ఇంత ఘనంగా వేడుకుంటున్నాము. ఈ యొక్క అద్భుతమైన సిలువగట్టు పుణ్యక్షేత్రం చెంత నూతనమైన కట్టడాలు మనం ఏర్పాటు చేసుకున్నాము అని అంటే, సిలువ యొక్క క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిలువ స్వరూపం చెంత కూడా రైలింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంకల్పాన్ని, ఈ యొక్క బాధ్యతలను, ఈ యొక్క పనిని సమకూర్చినటువంటి బర్రె ప్రసన్న కుమార్ మరియు స్వప్న గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా
రెవరెండ్ ఫాదర్ దర్శి జీవకుమారి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ పనులు చేశారు కాబట్టి వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగానే గ్రామం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, ఉపదేశ మాస్టర్ గారులకు, దాతలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది శ్రమదానం చేస్తే, కొంతమంది ధనదానం చేశారు, కొంతమంది మాట దానం చేశారు, కొంతమంది శక్తి దాతలు కూడా మన మధ్య ఉన్నారు. కొంతమంది అయితే ఉదయం నుంచి వచ్చి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండి పనులన్నీ కూడా ఇది మా పని అన్న ఒక సొంత భావంతో, మా ఇంటిలో పని అన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సహాయాన్ని సహకారం అందజేసినటువంటి నెహ్రూపేట పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవదిన ప్రార్థనలలో అదేవిధంగానే ఈ 2 రోజుల పాటు అల్పాహారాన్ని, భోజనాలను గురువులకు మరియు వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి లింగాల శేఖర్ మరియు సౌజన్య గారి కుటుంబాల కొరకు, కణుతుల ప్రభుదాస్ గారి కుటుంబం కొరకు, జంపెన రామారావు గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు బలిపీఠాన్ని అలంకరించడానికి పుష్పాలను కానుక ఇచ్చినటువంటి కుటుంబాలకు, అదేవిధంగానే రవి సౌండ్ సిస్టమ్ కొరకు, చిరు లైటింగ్ కొరకు, రాజ్ కుమార్ డెకరేషన్స్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ప్రత్యేకించి ప్రభుత్వం తరపున, ఇక్కడ ఉన్నటువంటి నూజివీడు మున్సిపాలిటీ తరపున వారికి కూడా, సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు చూసుకున్నటువంటి పోలీస్ సిబ్బంది వారికి, ముఖ్యంగా డిఎస్పి గారికి, సిఐ గారికి, ఎస్ఐఎల్ గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే హెల్త్ అండ్ ఫస్ట్ ఎయిడ్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ క్యాంపును నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతకంటే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సిబ్బంది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చివరిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, దాతలకు, వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమము ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా జరుపుకుంటున్నాము అని అంటే ప్రతిదీ కూడా అద్భుతమైన సిలువనాథులు ఇచ్చేటువంటి అనుగ్రహాలు, దీవెనలే కారణము. కావున వచ్చిన ప్రతి ఒక్కరం కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లకుండా అద్భుత సిలువనాథులు ఇచ్చేటువంటి అనుగ్రహాలతో, దీవెనలతో తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్రంలో ఒక చిన్న లోటు అనేది కనిపిస్తుంది. అదేంటంటే ఈ అద్భుత సిలువనాథుని యొక్క పుణ్యక్షేత్రం చెంత సిలువ మార్గం అనేది లేదు. వచ్చే సంవత్సరానికి 14వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అంటే ఇది 13వది, వచ్చే సంవత్సరం 14వది కాబట్టి ఈ 14 సిలువ మార్గ స్థలాలను కూడా నిర్మించడానికి పూనుకుంటున్నాము. కావున దానికోసం ఉదారంగా ఉన్నటువంటి దాతలను, మంచి మనసు కలిగినటువంటి దాతల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ రోజున మీ పేరు మీదుగా ఒక సిలువ మార్గం యొక్క స్థలం నిర్మించినప్పుడు, మీ ద్వారా ఎంతోమంది ఆ యొక్క స్థలానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని అనుగ్రహాలు మీకు వస్తాయి. అదేవిధంగా అక్కడ ప్రార్థన చేసుకున్నటువంటి వారికి కూడా లభిస్తూ ఉంటాయి. కావున ప్రారంభించబోయేటువంటి ఈ సిలువ మార్గం 14 స్థలాల కోసం ఎవరైనా సరే సహృదయముతో, దాతృత హృదయంతో, ఎవరైనా మంచి మనసు కలిగినటువంటి దాతలను ముందుకు రావాలని చెప్పి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈ అద్భుత సిలువనాథుని యొక్క పుణ్యక్షేత్రం యొక్క తిరునాళ్ళు అనేవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి, లేకపోతే ఏడాది ఒకసారి వస్తాయి అనుకుంటే మాత్రం పొరపాటే. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు దివ్య బలి పూజ ఉంటుంది. నెలలో ప్రతి 2వ శనివారం కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కావున అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలలో, ఈ పూజలో పాల్గొని దేవుని వరాలు పొందమని చెప్పి ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా విన్నవిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం తపస్కాలంలో ఉన్నాం కాబట్టి ఈ రాబోయేటువంటి పెద్ద శుక్రవారం రోజున ఉదయం 6 గంటలకు ఈ యొక్క సిలువగట్టు మొదటి భాగం నుంచి చివరి వరకు కూడా సిలువ మార్గం ద్వారా మనం వెళ్ళబోతూ ఉన్నాం. అవకాశం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వచ్చి ఈ సిలువ మార్గంలో పాల్గొని దేవుని వరాలు పొందమని చెప్పి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరొకసారి మన కోసం ఇచ్చేసినటువంటి పీఠాధిపతులకు, గురువులకు, కన్యాస్త్రీలకు, ఉపదేశులకు, విశ్వాసులకు, దీక్షపరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అదేవిధంగా కమిటీ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా,
నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువమ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకునము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు పాలించు నిన్ను మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శిరస్సులు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శంను చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవులను ప్రేమించి ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవులకు యోగ్యులకు దురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతే నమ్ముతున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శమును అనుసరించి మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్యసర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఈ పండుగకు విచ్చేసిన మీ అందరికీ ఇంకొకసారి దేవుని శుభాశీస్సులు, దేవుని ఆశీర్వాదాలు. మనం సిలువ అనే ఒక శక్తిని, క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానుడయ్యాడు, ఆ సిలువ అనే ప్రభుని శక్తిని మన హృదయాల్లో నాటుకోవాలి. అక్కడి నుంచి మనకి జీవించడానికి కావలసిన శక్తి వస్తుంది. ఎందుకంటే క్రీస్తే మనకు రక్షణ, ఆయన సిలువే మనకు రక్షణ, ఆయన సిలువే మనకు శక్తి. కాబట్టి ఈరోజు అందరం వచ్చి ఈ సిలువను ఆరాధించాం, క్రీస్తు ప్రభుని తెలుసుకున్నాం. మనకు కష్టాలు వస్తే ఆ సిలువ వైపు చూసి ఆ ప్రభుని స్మరించుకొని ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో, ఈ తపస్కాల సమయంలో ఈ సిలువను ప్రత్యేకంగా ఆరాధించి గౌరవించి జీవితంలో మనకు కూడా రక్షణ సంపాదించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రభుని వేడుకుందాం. ఇంత ఘనంగా నిర్వహించిన ఈ పండుగను ఇంత ఘనంగా నిర్వహించిన మన జోసెఫ్ ఫాదర్ గారిని మనపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఫాదర్ గారికి తోడ్పడిన లామో ఫాదర్ గారికి, అలాగే మరియదాస్ ఫాదర్ గారికి, మిగిలిన ఫాదర్స్ అందరికీ, సెమినరీలో ఉన్న ఫాదర్స్, అదేవిధంగా సెమినరీలో ఉన్నారు కదా మహేష్ ఫాదర్ గారు, ఉన్న ఫాదర్ గారు అందరికీ మనపూర్వకంగా నేను వారిని కూడా అభినందిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఈ పండుగను నిర్వహించిన కమిటీ సభ్యులను, సహాయం చేసిన వారందరినీ మనపూర్వకంగా అభినందిస్తున్నాను. ముందుకు ఒక మంచి పుణ్యక్షేత్రంగా వచ్చి ఉండి తయారై మనకి ఆధ్యాత్మిక వరాలు పంచే ఒక మంచి క్షేత్రంగా ఇక్కడ ఇది రాణించాలని నేను మనపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మన ఫాదర్స్ అందరూ, అలాగే పెద్దలందరూ చక్కగా పనిచేస్తున్నారు. ఒకరికొకరు తోడ్పాటుతో, సహకారంతో, సహాయం చేస్తూ ముందుకు సాగాలి. నేను గొప్ప అంటే నేను గొప్ప అది వద్దు. మనకి శిలువ దగ్గర అన్నీ కరిగిపోవాలి. సేవకు వాళ్ళందరూ, అది శిలువ దగ్గర ఇవన్నీ వ్యత్యాసాలన్నీ కరిగిపోవాలి. మనందరం సేవకులు అవ్వాలి. ఆ ఆత్మశక్తితో, అటువంటి శిలువ శక్తితో మనందరం ముందుకు సాగాలి. మీరందరూ సాగుతున్నారని నేను ముఖ్యంగా భావిస్తున్నాను, నమ్ముతున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువగట్టుపై
వెలసిన క్రీస్తు దేవా, ఈ అద్భుత శిలువ గట్టుపై కొలువయున్న ప్రభువా, శిలువ గట్టుపై వెలసిన క్రీస్తు దేవా, ఈ అద్భుత శిలువ గట్టుపై కొలువయున్న ప్రభువా, ఎదెను తోటలోని జీవ వృక్షమైనా శిలువ సింహాసనము నుండి జీవనదులు ప్రవహించుమా, ఈ రక్షణానుగ్రహాలను మా అందరిపై కురిపించుమా, ఈ రక్షణానుగ్రహాలను మా అందరిపై కురిపించుమా. సిలువనాథుడా నూజివీడు అద్భుత శిలువ గట్టుపై వెలసిన క్రీస్తునాథుడా, సిలువనాథుడా నూజివీడు అద్భుత శిలువ గట్టుపై వెలసిన